దేవుడు బైబిల్ను రాయించి మన చేతుల్లో పెట్టడం అనుకున్న ఉద్దేశం, ఆయన మనసులో ఉన్న ఆవేదన, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు భూమి మీద ఉన్న పిల్లలకు చెప్పాలి అన్న ముఖ్య ఉద్దేశంతో దేవుడు బైబిల్ను రాయించాడు. బైబిల్లో ఉన్న మాటలు వింటుంటే ప్రాణం ఎంత తేలికగా ఉంటుందో, మనసుకు ఎంత హాయిగా ఉంటుందో ఈరోజు మీరు వాక్యం విని అలాంటి అనుభూతి పొందుతారు అని ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. దేవుడు చెప్పిన సూత్రాన్ని లేదా దేవుడు చెప్పిన వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని బ్రతకటం ప్రారంభించినప్పుడు దాని నుండి వచ్చే సంతోషం, దాని నుండి వచ్చే ఆనందం, దాని నుండి వచ్చే అనుభూతి భూమి మీద కొన్ని కోట్ల రూపాయల వస్తువులు మన కళ్ళ ముందున్న రాదు అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అంశం ఒకసారి మీకు పోస్టర్ పెట్టాం. సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గాలా అని పెట్టాం. ఇది దేవుడు బైబిల్లో ఎక్కడైనా రాయించాడా అంటే దేవుడు చెప్పిందే, దేవుడు రాసిందే అంశంగా మీ ముందుకు వస్తుంది. మియాపూర్ సంఘం అనగానే అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరపబడుతున్న సంఘాలు, కళాశాలలన్నీ కూడా సత్యానికి స్తంభాలు, సత్యవాక్యాన్ని ప్రకటించే వేదికలు. ఈరోజు దేవుడు తన పిల్లల పట్ల కోరుకుంటున్న ఒక ఉన్నతమైన సంగతి అండి. ఈరోజు మీరు సుమారుగా 780 కోట్ల మంది దేవుని పిల్లలే. అందులో సుమారు 200కు పైగా దేశాలుగా విడిపోయిన ఈ మానవ జాతి ఒకరి మధ్య ఒకరికి, ఒక దేశం మీద ఒక దేశానికి, ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రానికి కానీ ఆప్యాయతలు కానీ అనురాగాలు కానీ లేకుండా గీతలు గీసుకుని కొట్టుకుంటున్న లోకం ఇది. దేశాల మధ్య పరిస్థితి అలాగే ఉంది. ఒక చిన్న దేశం ఉక్రెయిన్ అండి, అతిపెద్ద దేశమైన రష్యాతో కొన్ని నెలలుగా పోరాడుతుంది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం, పోరాటం, సమాధానం లేదు. మన మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు విడగొట్టారు. జిల్లాలు విడగొట్టి కొత్త పేర్లు పెడుతున్నప్పుడు నేను పుట్టిన ప్రాంతం అండి అమలాపురం, దానికి ముందు ఏదో పేరు పెట్టారు. ఆ పేరు మాకు నచ్చలేదు అని కొందరు వ్యక్తులు అడగగానే పేరు మార్చారు. పేరు మార్చిన వెంటనే ఈ జిల్లాకి ఈ పేరు కావాలి అని ఒకరు, ఈ పేరు కావాలని మరొకరు, 2 వర్గాలుగా విడిపోయి ఎంత భయంకరమైన మారణకాండ సృష్టించారో మీరు ఆ వార్తల్లో చూశారు. అలాగే ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్స్లో రైళ్లను తగలబెట్టేయటం. ఎక్కడ చూడండి ప్రజల మధ్య అంతా ఏముంది అంటే అల్లరి, గొడవలు, యుద్ధాలు, పోరాటాలు. సమాధానం అనేది మనుషుల మధ్యలో లేదండి. అది చుట్టూతో ఉన్న లోకంలో ఉంటే పర్వాలేదు. వాళ్ళు దేవుడిని ఎరగలేదు గనక, దేవుడిని నమ్మలేదు గనక, దేవుడి పిల్లలు మేము ఇలా కొట్టుకోకూడదు అన్న జ్ఞానం వాళ్ళకి లేదు గనుక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే న్యాయమే అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి ఎరిగిన పిల్లలు, సహోదరులు ఎలా ఉండాలి, వాళ్ళ గురించి దేవుడు ఎంత ఆశ పెట్టుకున్నాడు ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఒక రకంగానండి ఈరోజు మీరు వింటున్నదండి పరలోకపు తండ్రి కుమిలిపోతున్న ఒక సంగతి మీ మధ్యలో పెడుతున్నానండి. పరలోకపు తండ్రి మనసులో ఉన్న ఆవేదన మీ మధ్యలో పెడుతున్నానండి. తండ్రి ఆవేదన, తండ్రి మనసును తొలిచేస్తున్న ఒక భయంకరమైన సంగతి ఈరోజు మీతో పెడుతున్నాను. దేవుని పిల్లరా, దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుగా ప్రత్యేకపరిచాడు. వాళ్ళకొక ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనం చదువుకుంటాం. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీవు పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించవద్దు అన్నాడు.
ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులు క్రీస్తును స్వీకరించిన వాళ్ళకి చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ముఖ్యంగా పర్టిక్యులర్గా పరలోకపు తండ్రి క్రీస్తును నమ్మిన వారిలో చూడాలనుకున్నవి ఆత్మఫలాలు అని మీరు చదువుకుంటారు. ఈ ఆత్మఫలాలు సండే స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరికీ ఆత్మఫలాలు అంటే ఏంటో తెలుసు. ఆత్మఫలాలు ఎన్ని అనగా ఏం చెప్పేస్తారు? 9 చెప్పేస్తారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. అదేదో ఏమంటే చిన్నప్పుడు కథలు పట్టినట్టుగా పట్టేశారు దాన్ని. దేన్ని? ఆత్మఫలాలు. ఇప్పుడు సండే స్కూల్లో మన పిల్లల్ని ఎవరిని లేపి ఇక్కడ నుంచోబెట్టి ఆత్మఫలాలు చెప్పండి రా అన్నట్టు టకటకటకటక చెప్పేస్తాడు. ఆడిని నుంచోబెట్టి, ఒరే 3వది చెప్పావు కదా సమాధానం అని, అది ఏంటి చెప్పరా అనండి, దాని వివరణ ఇమ్మని చెప్పండి. ఏమంటాడు వాడు? మా సండే స్కూలు టీచరు ఈ 9 నేర్చుకుని మీకు చెప్పమన్నారు. రోబోట్ టైప్ అనమాట. అక్కడ వరకే మాకు వచ్చు, మీరు ఏం ప్రశ్నలు అడిగినా మాకు రావు, కావాలంటే ఇంకో పాఠం అడిగి ఇంకో పాఠం చెప్తాను. అంతేనా? ఇది చిన్నపిల్లల పరిస్థితి అండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం చదువుతున్నాగా, మనకి తెలుసుగా ఆత్మఫలాలు 9. అందులో 3వది ఒకటి ఉంది, ప్రేమ, సంతోషం, సమాధానము అన్నది చూడండి. అది పట్టుకోండి. అంటే క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరిలో దేవుడు చూడాలనుకుంటున్నది ఏంటి అంటే సమాధానం. సమాధాన పడిపోండి. ఎందుకో చెప్తానండి, దీని వెనక, ఈ సమాధాన పడటం వెనక పరలోకపు కన్నతండ్రి కన్నీరు ఉంది. జాగ్రత్తగా వినండి. మీరు క్రీస్తులోనికి వచ్చారా? మీ నుండి నేను చూడాలనుకుంటున్న ఫలాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, మీ మనసు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రతి దానికి సమాధాన పడిపోయే మనసు అయి ఉండాలి. ఆ ఫలం నేను మీ నుండి చూడాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అసలు దేవుడు ఎందుకు ఈ సమాధానం అనే ఫలం మీలో ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉందండి. మీ మనసంతా కూడా సమాధాన పడడానికి సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ అని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే దీని వెనకాల ఒక భయంకరమైన మారణకాండ జరుగుతుంది. అది గమనించిన దేవుడు ఆ మారణకాండలోనికి మనం వెళ్ళిపోకుండా, నాయన మీరు అలాంటి మనసు మీకొద్దు, మీరు సమాధాన పడిపోండి. ప్రకటన గ్రంథం మీరు చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఏమండి 4వ వచనం జాగ్రత్త చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఏమండి 4వ వచనం. ఇంక పైనుంచి చదివినా బాగుంటుంది కానీ టైం అయిపోతుంది. ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు. ఏం చేస్తుందంట? మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిన్న దేశమైనా ఇక్కడ చచ్చిపోయారండి, వాళ్ళది పెద్ద దేశమైనా అక్కడ చచ్చిపోయారు. యుద్ధం చివరికి ఏం మిగులుస్తుంది అంటే చావులు మిగులుస్తుంది. అటు అతని అహం, ఇటు ఇతని అహం, ఇద్దరిలో ఎవ్వరూ కూడా సమాధాన పడటం లేదు. వాడు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు రష్యా వాడు. ఆ కండిషన్స్ ఒప్పుకుంటే నేను యుద్ధాన్ని విరమిస్తాను అంటున్నాడు. వీడంటున్నాడు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది, మేమెందుకు తగ్గుతాం, మేమెందుకు సమాధాన పడతాం, మేము పక్క దేశాల నుంచి ఆయుధాలు తెచ్చుకుని మరీ పోరాడతాం. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎవడో ప్రవేశించాడు. వాడే మనుషులను చంపుకొనున్నట్లుగా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. వాడు మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. కత్తి. దేనికి కత్తి? యుద్ధం, గొడవలు, మారణకాండ.
చంపుకోండి. మీ అహాల కోసం చంపుకోండి, మీ దేశాల కోసం చంపుకోండి, మీ భూముల కోసం చంపుకోండి, బంగారం కోసం చంపుకోండి, పేరు ప్రఖ్యాతులు పోయాయని చంపుకోండి. కులాంతర వివాహాలు చేసుకుంటుంటే తండ్రి చంపేస్తున్నాడు, ఏమంటే అల్లుని చంపేశాడు. ప్రణయ హత్య మీరు చూశారు. అంటే కులం కోసం చంపేసుకుంటారా? ధనం కోసం చంపేసుకుంటారా? మతాల కోసం చంపేసుకుంటారా? ఏమండి, సమాజం అంతా, లోకం అంతా మీకు ఏం కనపడుతుంది అంటే చావులు, మారణకాండ. దేవుడు ఒక ఇంటిచ్చాడు ఇక్కడ. ఈ మారణకాండ జరిగిస్తున్న ఒకడు గుర్రము మీద కూర్చుని బయలు వెళ్ళాడు, కత్తి పట్టుకుని. వాడు భూలోకం అందంతటా సంచరించి మనుషుల మధ్య సమాధానం లేకుండా చేసి ఒకరిని ఒకరు చంపుకునేటట్టుగా ఈ మారణకాండ సృష్టించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా. దేవుని పిల్లలు, భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలైతే, ఈ దేవుని పిల్లలంతా మారణకాండలోనికి వెళ్ళిపోతే, ఒకరినొకరు చంపుకొని, ఒకరినొకరు నరుక్కుని, మోసం చేసుకుని, ఒకరినొకరు భక్షించుకుని ఈ భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒక దేవుని కుమారుడి పాత్ర ఏంటి భూమి మీద? అది నా పాయింట్. అదే ఈరోజు మీరు వింటున్న అంశం. నీ చుట్టూతో సమాధానం లేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నీకు నిజంగా నీ పరలోకపు తండ్రి నీకు అర్థమైతే, నువ్వు నిజంగా ఆయన మాటకు గౌరవిస్తే, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఈ మారణకాండ జరుగుతున్న ఈ సమాజం మధ్యలో నీ పాత్ర ఏంటి? అసలు ఏ పాత్ర నువ్వు పోషించాలి? ఏంటి మారణకాండ, ఏంటి చావులు, ఏంటి విభేదాలు, ఏంటి పగలు, ఏంటి కక్షలు అని దేవుని కుమారుడైతే ఏం చేయాలో యేసుప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచండి. క్రూర మృగం కత్తి పట్టుకొని మనుషులను చంపుకునేటట్టుగా సమాధానం లేకుండా చంపుతుంటే, విభేదాలు పెడుతుంటే, దూరంగా మనుషుల మధ్య పరిస్థితులను ఏర్పాటు చేస్తుంటే, ఇక్కడ యేసుప్రభు అంటున్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. సమాధానపరచువారు ధన్యులు. నెక్స్ట్ ఎక్కడ వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ఏమర్థమని చెప్పండి. మత్తయి సువార్త 5:9 చాలా సంవత్సరాలుగా చదివాం. సమాధాన పరిచే వాళ్ళు ధన్యులవుతారు, వాళ్ళు మాత్రమే ఏమవుతారని రాసేశాడు? దేవుని కుమారులు అవుతారు. ఎందుకు? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే, దేవుని కుమార్తె అని నీకు అర్థమైతే, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేనప్పుడు ఎవరికి బాధ చెప్పండి? ఫస్ట్ బాధ ఎవరికి చెప్పండి? వాళ్ళను కన్న పరలోకపు తండ్రికి బాధ. కుటుంబంలో మనకు 4-3 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4-3 పిల్లలు ఒకరినొకడు కొట్టుకుంటుంటే మనకేమైనా హ్యాపీగా ఉంటావా? ఎప్పుడు రా వీళ్ళు గొడవలు మానేస్తారు, ఎప్పుడు రా వీళ్ళు సమాధానం పెడతారు, ఎప్పుడు రా వీళ్ళు ప్రేమగా ఉంటారు. తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య విభేదాలు ఉంటాయి. తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య గొడవలు ఉంటాయి. తండ్రి తట్టుకోలేడండి పిల్లల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. పరలోకపు తండ్రి కూడా ఈరోజు అదే మనసుతో ఉన్నాడు. ఆ మనసు బరువెక్కిన మనసుతో భూమి మీద ఉన్న మనుషులందరినీ సమాధానం లేకుండా సాతాను క్రూర మృగం మనుషుల మధ్య అగాధాన్ని సృష్టించి ఒకరి మనసు ఒకరికి కలవనివ్వకుండా భయంకరమని మారణకాండ జరిగిస్తుంటే, దేవుని కుమారుడిగా నువ్వు ఏ పాత్ర పోషించాలి అంటే, ఏ పాత్ర అంట? సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. ఒక మాట చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీకు బాగా ఇష్టమైన మీ 2 స్నేహితులు విభేదాలు వచ్చి ఒకడి నుంచి ఒకడు విడిపోయారు, దూరంగా ఉంటున్నారు, మాట్లాడుకోవట్లేదు. ఇటు వీడు నీకు ఫ్రెండే, అటు నీకు వాడు ఫ్రెండే. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో మాట మంతి లేదు. వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు పలకరిస్తున్నాడు, వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు పలకరిస్తున్నాడు. కానీ ఇద్దరు కలిసి పలకరించేవారు. ఇప్పుడు అది నీకు లేదు. ఎలాగుంటుంది మీ మనసు? మీ మనసు దగ్గరికి వచ్చాను, ఎలాగుంటుంది? ముగ్గురం కలిసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు అండి.
వాళ్ళిద్దరు విడిపోయారు. వాళ్ళిద్దరు విడిపోవటం వల్ల మేము ముగ్గురం కలిసి ఒక చోట ఉండలేకపోతున్నాం, సంతోషించలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం. వీడేదో చెప్తూ ఉంటాడు వాడి మీద, వాడి దగ్గరికి వెళ్తే వాడు వీడి మీద చెప్తూ ఉంటాడు. కలిస్తే ఆనందం ఉంటుందా? ఎందుకు వచ్చామరా బాబోయ్ అని తలకాయపోటు ఉంటుందా? ఏముంటుంది? తలపోటు. ఒకప్పుడు ముగ్గురు కలిసి ఆనందించిన క్షణాలు ఇప్పుడు ఇలా ముగ్గురు మధ్యలో ఉంటాయంటే ఉండవండి. మీకు మాట్లాడుతాను, వాళ్ళిద్దరిని బాగా ప్రేమించిన వాడైతే ఏం చేస్తాడు? రేయ్ మా ఇంటికి రా, నువ్వు పలానా టైంకి అంటాడు, వీడిని పిలుస్తాడు. నువ్వు పలానా టైంకి మా ఇంటికి రా అంటాడు, వీడిని పిలుస్తాడు. ఇద్దరిని ఎదురు కూర్చోబెడతాడు, చక్కగా భోజనాలు అరేంజ్ చేస్తాడు. రేయ్ మీరిద్దరు ఎంతకాలం అలాగుంటారు? ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఎందుకు అలా విభేదాలు పెట్టుకుంటున్నారు? ఒకప్పుడు మనం ఎంత బాగున్నాంరా. చిన్న మాట ఏదో, చిన్న అహం ఏదో అడ్డొస్తే ఇద్దరు విడిపోతారా? ఇద్దరు దూరం అయిపోతారా? వద్దురా, మనం అలా ఉండొద్దురా. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. ఇద్దరు కలిసి ఉండాలిరా, ప్రేమగా ఉండాలిరా అని మధ్యలో మధ్యవర్తిత్వం తానే వహించి కలపాలన్న ప్రయత్నం చేస్తాడు. ఏం పెట్టాడు కలపడానికి అక్కడ అంటే, జాగ్రత్తగా వినాలా, ఏం పెట్టాడు? భోజనం పెట్టాడు. ఇప్పుడు మాట చెప్తాను మీకు, టాప్ బైబిల్. భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడితో కలపటానికి, సమాధానపరచటానికి యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టాడు. అందుకే యేసుక్రీస్తుల వారి గురించి మీరు బైబిల్ అంతా చదువుతున్నప్పుడు చాలా చోట్లండి యేసుప్రభు గురించి ఒక మాట ఉంటుంది, సమాధానకర్త అని ఉంటుంది. చదవండి ఇప్పుడు బైబిల్, మీకు అర్థమవుతుంది. సమాధానకర్త, సమాధానం అనే పదాన్ని ఉవ్వెత్తున ఆకాశంలో చూపించి మనుషులందరూ సమాధానంగా ఉండాలి. మీకు మీ పరలోకపు తండ్రికి గ్యాప్ వచ్చేసింది. ఆయన పరిశుద్ధుడు, మీరు పాపులైపోయారు. పుట్టుచక్కయ్య, లంచం మీ తండ్రికి ఇష్టం లేదు, మానేయ్. అమ్మా వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీతో అంటున్నాడు, నువ్వు పాపం చేయొద్దు, మానేయి. మీరు మానేయండి. మీరు ఎలాగుంటే మీ పరలోకపు తండ్రి కోపం మీ మీద రగులుకుంటుంది. వద్దు, ఆయనతో నేను మిమ్మల్ని సంధి చేయడానికి, సమాధానపరచడానికి వచ్చాను. దీనికోసం నా బ్రతుకును పెడుతున్నాను, నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక ఎంత బాగుంటుందండి మాట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 20వ వచనం జాగ్రత్తగా చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 20వ వచనం. సిలువ రక్తము, చూడండి అక్కడ పదం, సిలువ రక్తం, సిలువ రక్తము చేత సంధి చేసి. దేంతో సంధి చేశాడంట? సిలువ రక్తం. ఒక ఆయన భోజనం పెట్టి ఇద్దరిని కలపాలనుకుంటున్నాడు. ఒక ఆయన ఎక్కడో పార్కుకి పిలుస్తాడు, అక్కడ కూర్చోబెడతాడు. ఒక ఆయన లేదా ఛాయ్ తాగుదాం, ఛాయ్ పాయింట్కి తీసుకెళ్తాడు. ఒరే బిల్లు నేనే కట్టుకుంటానరా, మీరిద్దరు వచ్చి ఛాయ్ తాగుతూ కలిసిపోండిరా, మీరిద్దరూ భోజనం చేస్తూ కలిసిపోండిరా. చూసారా, నేను భరిస్తానరా మీరిద్దరూ కలవటం కోసం, నేను ఖర్చు పెట్టుకుంటానరా. ఇప్పుడు యేసుప్రభు కలపడానికి ఏం పెడుతున్నాడు చెప్పండి? భోజనమా? సిలువ రక్తం. అందుకే ఇందా చెప్పానుగా, యేసుక్రీస్తుల వారికి ఉన్న పేరేంటంటే సమాధానకర్త. విడగొట్టడు, కలుపుతాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసంతా భూమి మీద ఉన్న మనుషులకు చెప్పడానికి వచ్చి, ఆ మనసులో వీళ్ళు సమాధాన పడితే బాగుండు అన్న ఆ మాట గుండెల్లో దాచుకుని లోకానికి వచ్చి, మీరు ఇలా ఉంటే మీ నాన్నకి ఇష్టం లేదు. ఆయన బ్రతుకుతున్న కాలానికి ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్న ఇశ్రాయేలు పరిస్థితి ఏంటో తెలుసండి. ఇశ్రాయేలీలు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, ఏంటిది? వాళ్ళే ఇశ్రాయేలీలే ఇన్ని రకాలుగా విడిపోయారండి. వాళ్ళు ఏంటి ఇలాగైపోయారు? వీళ్ళు, ఈయన పుట్టింది యోధా గోత్రం అయితే అందులో ఎక్కువగా వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు ఉంటుంటే, ఈయన ఎక్కువగా ఎవరితో స్నేహం చేశాడంటే సుంకరులతో, పాపులతో ఉండేవాడు. నువ్వేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు? అందరూ ఒకటే, అందరూ దేవుని పిల్లలే. నేను ఈ పాపులను కూడా తండ్రితో సమాధానపరచడానికి వచ్చాను. నో, కుదరదు అంటున్నారు వాళ్ళు. యూదులు యేసుప్రభు మీద వేసిన పెద్ద నేరం అదే. మీ ఏమండి వీళ్ళతో అంటారు శిష్యులతో, మీ యేసుప్రభు ఏంటి ఎప్పుడు పాపులతో ఉంటాడు, ఎప్పుడు పాపులతో ఉంటాడు. చూసారా? ఉండకూడదు, అలాగంటే ఉండకూడదు. వాళ్ళు వేరు, మేము వేరు.
ఈ విభేదాలు, సమాధానం లేని జీవితాలు యేసుక్రీస్తుల వారు భూమి మీద అడుగుపెట్టిన కాలానికి ఉంటే కలుపుతున్నాడండి. కలపడానికి, భూమి మీద ఉన్న మనుషులను కలపడానికి తన జీవితం పెట్టాడు. వీళ్ళందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రితో కలపడానికి ప్రాణమే, సిలువ రక్తమే పెట్టాడు. కింద చెబుతాడు చూడండి, ఎంత బాగుంటుందో 20 వచనం. సిలువ రక్తము చేత సంధి చేయబడాలి. భూమి మీద ఉన్న మానవులు పరలోకంలో ఉన్న కన్నతండ్రితో ఒకటైపోవాలి. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టం. ఇష్టం తండ్రికి, నా పిల్లలంతా నాతో సమాధాన పడాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గంలో ప్రయాణిస్తున్నాడు భూమి మీద. ఎవడిష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. నో, నేనేసిన మార్గం ఉంది భూమి మీద. మీరు ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలి, మీరు అవే చెయ్యాలి. మీరు నాకు ఇష్టం లేనివి చేస్తూ నాకు దూరం అయిపోయిన మిమ్మల్ని తండ్రి కొరకు బ్రతికే కుమారుడు ఇలా ఉండాలి అని యేసుక్రీస్తుల వారు తన జీవితంతో చూపించి, ఆయనలా మీరు బ్రతకండి అని చెప్పి అందరినీ తండ్రితో సమాధానపరుస్తాను నా కొడుకును పంపించి. అది తండ్రి అభిష్టం అంట. సమాధాన పట్టం అనేది తండ్రి అభిష్టం అంట. బాగా పట్టుకోవాలన్నమాట. సమాధాన పడటం అనేది తండ్రి అభిష్టం. సమాధాన పడుకోండి అన్నాడు. దీనిని బాగా వినండి, దీనిని, ఈ సమాధాన పడండి అన్న దానిని ఎత్తున ఆకాశం అంత ఎత్తులో ప్రాక్టికల్గా చూపించిన వాడు యేసుక్రీస్తుల వారండి. అది చూపిస్తాను ఆ వచనాలన్నీ ఇప్పుడు. జాగ్రత్తగా వినండి తండ్రి మనసు. భూమి మీద ఉన్న మనుషులు నాతో సమాధాన పడాలి. భూమి మీద ఉన్న మనుషులు ఒకరితో ఒకరు సమాధాన పడాలి. ఆ సమాధాన పరుచువారు మత్తయి 5:9, సమాధాన పరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారుడు. నా పిల్లలు మొక్కలైపోయారు, కలుపుతారా? నా పిల్లలు కొట్టుకుంటున్నారు, కలుపుతారా? నా పిల్లలు దేవుడికి దూరం అయిపోయారు, దగ్గర చేస్తారా? మీరు జాగ్రత్తగా వినండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం కొన్ని సంవత్సరాలుగా మనం చదివాం. దాని వెనకాల ఉన్న దేవుడి మనసేంటో చెప్తున్నాను. భూమి మీద ఉన్న మనుషులు, ముఖ్యంగా ఆయన నమ్మిన పిల్లలు, సహోదరులు ఒక్కటైపోవాలి. వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు అన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయం యొక్క పూర్తి సారాంశం అదే. దానికి స్టార్ట్ చేశాడు ఇప్పుడు 9వ వచనంలో. అంటే యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన ఒక మాట మనకు తెలుసు. పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర ఆయన మాత్రమే ఉండి పరలోకంలో ఉన్న కన్న తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే తండ్రి మనసులో ఏముందో చెప్పడానికి వచ్చిన ఆయన. ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం అనేసరికి ఈ ప్రసంగాలకు ఒక పేరు ఉంటుంది. ఏం ప్రసంగాలు అంటే ఇవి? కొండ మీద ప్రసంగాలు. ఇంకా మీకు అర్థం కావాలంటే యేసుప్రభు చేసిన తొలి ప్రసంగాలండి ఇవి. ఫస్ట్ మెసేజ్లు ఇవి. ఈ తొలి ప్రసంగంలోనే యేసుక్రీస్తుల వారు ఏమెత్తుకుంటున్నాడు చెప్పండి? ఏమెత్తుకుంటున్నాడు? సాత్వికులు ధన్యులు, పరలోక రాజ్యము వాళ్ళది. చూసారా? అంటే ఈయన ఇంటెన్షన్ ఒకటి మీకు అర్థం అవ్వాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా నాయన సాత్వికంగా ఉండండి, సమాధానపరచండి. అంటే ఏమర్థం అవుతుంది మీకు తండ్రి మనసు? బాబోయ్, భూమి మీద ఉన్న నా పిల్లలంతా ఈడు ఎర్రని కత్తెట్టుకుని ఒకడు గుర్రం మీద కూర్చుని ఆడి కత్తి లోకమంతా తిప్పితే ఆడి కత్తి వాత పడి వాడు ఒకరినొకరు చంపుకునేట్టుగా చేస్తే వాడి తత్వాన్ని వీళ్ళు అలవరుచుకొని ఒకరినొకడు కరుచుకుంటున్నారు, ఒకరినొకడు భక్షించుకుంటున్నారు. నో, ఇదంతా ఆగిపోవాలి. దేవుని పిల్లలు కరుచుకోకూడదు, దేవుని పిల్లలు అరుచుకోకూడదు, దేవుని పిల్లలు దూరం అవ్వకూడదు, దేవుని పిల్లలు వేరుగా ఉండకూడదు. సమాధాన పరిచేయండి. అలాగే ఎవడన్నా కనపడితే వాడి మధ్యలో కలిపేయండి వాళ్ళని. మీకు మాట్లాడుతాను. సమాజం కలుపుతుందా, కలుసున్న వాళ్ళని ముక్కలు చేస్తుందా? బాగా ఆలోచించండి. సమాజం కలిపేదా, కలుసున్న వాళ్ళని ముక్కలు చేసి పాడు చేసేదా? భార్య భర్తలు విడిపోతూ ఉంటారండి. ఎందుకంటే మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. అక్రమ సంబంధాలు, ఆవిడ గురించి ఈయనకి, ఈవిడ గురించి ఆయనకి ఏవేవో చెప్పి మొత్తం మీద మధ్యలో ఉండి వీడి ఇష్టాన్ని నెరవేర్చుకుని వాళ్ళిద్దరిని ముక్కలు చేసేస్తాడు. ఏంటివి అంటే
భార్య భర్తల బంధం విడిపోతుంది. ఒక తల్లిదండ్రుల బంధం మధ్యలో చూడండి, ఏదైనా తల్లికి తండ్రికి పిల్లలకి మధ్యలో చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళ మధ్యలో మధ్యవర్తి దగ్గరికి వెళ్తారు, థర్డ్ పర్సన్ దగ్గరికి. మా నాన్న ఇలాగ అంటున్నాడు, ఏం చేయమంటున్నారు? మీకేంటి, అది మీ హక్కు, అర్జెంట్కి వెళ్ళి మీ నాన్న మీద కేసు వేసేయండి అంటాడు వీడు. చూసారా ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ? వీడు ఏమన్నా చల్లారుస్తున్నాడా? అయ్యో తండ్రి కొడుకులు కదండి, విభేదాన్ని బయటికి తేవటం ఏంటండి, మీ ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని చూసుకోండి అంటాడా? అది మీ హక్కు, నేను మీ వెనకాల ఉంటాను, పదండి అంటాడు పోలీస్ స్టేషన్కి. వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్కి లాగుతాడు. ఏం జరుగుతున్నాయి చెప్పండి? ఇవన్నీ మనుషులు సమాధానపరుస్తున్నారా? మనుషులు కలుపుతున్నారా? ముక్కలు చేస్తున్నారా? గొడవలు పెడుతున్నారా? ఏమండి ఈరోజు ఇన్ని కోర్టులు ఎందుకు, ఇన్ని గొడవలు ఎందుకు, ఇన్ని కేసులు ఎందుకంటే మనుషుల మధ్యలో ఏమి లేదు చెప్పండి, సమాధానం లేదు. అది గమనించిన తండ్రి కుమిలిపోతుంటే ఆ మనసు కల్లారా చూసి భూమి మీదకి వచ్చిన యేసుప్రభు తొలి ప్రసంగాలలో తొలి మాట ఏమంటున్నాడు అంటే, సమాధానపరిచే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనసులో ఏముంది ఇప్పుడు? ఎవడు సమాధానపరిస్తే వాడే నా కుమారుడు, గొడవలు పెట్టేవాడు నా కుమారుడు కాదు. ఇది మనసులో పెట్టుకోండి. యాకోబు పత్రికలో పైనుండి వస్తున్న జ్ఞానం అనగా వాక్యం గురించి రాయబడుతుంది. ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు ఎలా ఉంటాడో రాయబడుతుంది. ఆ మాటలో కూడా ఇది ఉంటుందండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఏమండి, జాగ్రత్తగా చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమండి 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత చూసారా ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పవిత్రమైనది ప్యూరిటీ, నెక్స్ట్ సమాధానం. మనసండి ఇదిగో పదం చదివితేనే హాయిగా ఉంటుందండి. ఆ సమాధానం అన్న పదమే మనసుకి పెద్ద హాయినిస్తుంది. అది పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానపరిచేవాడే జ్ఞానం కలిగిన వాడు. ఈ జ్ఞానం పైనుండి వచ్చిందంట. విడగొట్టే జ్ఞానం ఇందాక చూపించాను కదా ప్రకటన గ్రంథంలో, ఈ గుర్రం పైన ఎక్కిన వాడు చేస్తున్న పని, దుష్టుడు చేస్తున్న పని విడగొట్టడం, చంపుకోవటం, ఏమంటే నరుక్కోవటం, విభేదాలు సృష్టించటం, ఇదంతా గుర్రం పైన కూర్చున్న దుష్టుడి పని. అయితే పైనుండి వచ్చిన దేవుడి జ్ఞానం, యేసుక్రీస్తుల వారు ఆ జ్ఞానాన్ని పొందుకున్నవాడు పవిత్రుడిగా బ్రతుకుతాడంట, సమాధానపరుస్తాడంట. ఎంత బాగుందండి బైబిలు. అంటే యేసుక్రీస్తుల వారి భూమి మీద రాక వెనకున్న ఒక ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేయాలి? సమాధానపరచాలి. దానికోసం ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టేస్తాను, నా చావు చూసైనా మీరు సమాధాన పడతారా? నా సిలువ యాగం చూసైనా సమాధాన పడతారా? నా బల్లెపు పోటు చూసి సమాధాన పడతారా? నా ముళ్ళ కిరీటం చూసి సమాధాన పడతారా? మీకోసం రక్తమే పెట్టాను, నా ప్రాణం పోయిన రక్తం కారి సమాధాన పడరా? చూడండి నా జీవితాన్ని. సిలువ రక్తము చేత సంధి అని మనం చదువుకున్నాం కొలసి 1:20. సిలువ రక్తంతో సంధి, మిమ్మల్ని ఒక్కటి చేయడానికి నా ప్రాణమే పెడతాను. ఒక్కటవుతారా? కలుస్తారా? ఏమండి దేవుడు బైబిల్లో దేవుడు మనసండి ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, సమాధాన పడిపోవాలి. నా కొడుకు ప్రాణం పెట్టాడు, ఎవరు? యేసుక్రీస్తుల వారు. నెక్స్ట్ మీ వంతుగా మీరు ఏం చేస్తారు? మీరు ఎలా సమాధానపరుస్తారు? ఎలా ఒకటి చేస్తారు? అలా కలిసి ఉంటేనే మీరంటే నాకు ఇష్టం. ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. చిన్ననాడు ఏమంటే మన స్కూల్లో ఒక స్టోరీ, నీతి కథ మనం చదువుకుంటాం. 3వ తరగతిలో 4వ తరగతిలోనే ఉంటుంది. అది కొడుకులు విడిపోతున్నారు, 4 కొడుకులు తండ్రి దగ్గరికి వచ్చారు. మేము 4 విడిపోతున్నాం, మా ఆస్తిని మాకు పంచేయని అడిగారు. పంచేస్తాను, కానీ ముందు మీకు ఒక కథ చెప్పాలన్నాడు. కథే కదా వినేస్తాం, వినేసిన వెంటనే పంచేయన్నారు వీళ్ళు. 2వ వరుసగా నుంచుండి ఒకడికి ఒక కర్ర ఇచ్చాడు, ఇంకొకడికి ఇంకో కర్ర ఇచ్చాడు, 4కి 4 కర్రలు ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? విరగొట్టండి రా అన్నాడు. కర్ర విరగొడితే ఆస్తి వచ్చేస్తుందా? ఇదేదో బాగుందని టక్మని చేశాడు ఒకడు కదా. 4 కర్రలు విరగొట్టేశారండి. వెరీ గుడ్ రా, బాగా విరగొట్టేశారు. ఇంకో చిన్నది సెకండ్ స్టెప్ అన్నాడు. ఏంటి? ఆ 4 కర్రలు కలిపి ఒకటి చేతిలో పెట్టాడు. ఈ ఎరగొట్టేసి ఆస్తాడు అన్నాడు.
4 కర్రలు కలిపి కట్టిన తర్వాత మనిషి విరగొడితే విరుగుతాయా? నా వల్ల కాదన్నాడు. ఆస్తి కూడా రాదన్నాడు. ఏంటి నీతి అంటే? ఒంటిగా ఉంటే విరిగిపోతావు, కలిసి ఉంటే బ్రతుకుతావు చచ్చిపోకుండా. మీరు నలుగురు కలిసి ఉంటే అన్నదమ్ములుగా మీ బ్రతుకు బాగుంటుంది. వేరే వాడొచ్చి మీ మీద దాడి చేయడు, మీ ఆస్తి కొల్లగొట్టడు. ఒక్కొక్కడు వేరైపోతే మీ ఈ కర్ర విరిగిపోయినట్టుగా మీ జీవితాలు కూడా విరిగిపోతాయిరా అన్నాడు. కళ్ళు తెరుచుకుందాలకి నిజమే డాడీ, తప్పు చేసాం, మేము కలిసిపోతామని ఒకటి చేయి ఒకటి అట్టుకున్నారు. చిన్నప్పుడు మనకు స్కూల్లో కింద నీతి రాస్తాడు. ఏంటి నీతి? కలిసి ఉంటే కలదు సుఖం. అబ్బా సరే, లోకంలో ఉన్న కథలు తెలుసు, లోకంలో ఉన్న నీతి సూత్రాలు తెలుసు. కనీసం లోక నీతి అయినా దేవుడి పిల్లలు దేవుడి దగ్గర అప్లై చేశారా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఆత్మీయులు కలిసి ఉంటే, సహోదరులు కలిసి ఉంటే ఇక్కడ ఉండదా సుఖం? ఇక్కడ ఉండదా దేవుడికి మహిమ? ఇక్కడ ఉండదా నిత్య జీవం? ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన సారాంశం అంతా ఒకటేనండి. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అంటాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉంటుంది అంటున్నాడు. ఎక్కడైతే సహోదరులు కలిసి ఉంటారో అక్కడ నాకు మహిమ అంటున్నాడు. దేవుడు ఎన్ని వాస్తవాలండి. మీరు సమాధాన పడాలి, ఒకటిగా ఉండాలి అని ఎన్ని మాటలండి దేవుడు బైబిల్లో రాయించాడు. దేవుని పిల్లరా, యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నాడు. తర్వాత అపోస్తులు యేసుప్రభు చెప్పిన మాటలన్నీ బాగా ఆలోచించారు. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాడండి అక్కడ, మీరు సహోదరులతోనే కాదు, సాధ్యమైతే భూమి మీద ఉన్న మనుషులందరితోనూ సమాధానంగానే ఉండండి తప్ప ఎవరితోనూ ఎలాంటి విభేదాలు మీకు వద్దు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మాట చూడండి ఎంత బాగుంటుందో. 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో అంటున్నాడు చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. చూసారా, అందరితో అంటున్నాడు చూడండి అక్కడ. అందరితో సమాధానం, కొందరితో కాదు, అందరితో. నీ చుట్టూతా దేవుడు నీకు అనుగ్రహించిన వాళ్ళందరితో, నీ చుట్టూతా నీకున్న ప్రజలందరితో, మనుషులందరితో, సాధ్యమైతే మనుషులందరితో అంటున్నాడు అక్కడ. అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించు, ట్రై చేయి. ఎందుకంటే నీ పరలోకపు కన్న తండ్రి మనసే సమాధాన పడిపోవటం, కలిసిపోవటం. ఈ మనసు నీకు లేనప్పుడు యేసుప్రభు చెప్పిన దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు ఎలా అవుతావు? సమాధాన పడండి. ఇవన్నీ మనము చాలా కాలం నుంచి వింటున్నవే. ఇవన్నీ మీకు తెలియదని మాత్రం నేను అనుకోవట్లేదు, మీ అందరికీ తెలిసినవే. అసలు ట్విస్ట్ ఇస్తానని ఇప్పుడే. మాకు తెలుసండి సమాధానం పడాలని, మేము బైబిల్ చదువుతున్నాము. జాగ్రత్తగా వినండి. నాకు సమాధాన పడదామని ఉంది, అవతలోడు రావట్లేదు కనుక నేను వెళ్ళట్లేదు, నన్ను ఏమనొద్దు మీరు అంటది మీ మనసు మీతో. మళ్ళా చెప్పనా? ఖచ్చితంగా మీ హృదయం మీకు ఇదే చెప్తుంది ఈ ప్రసంగం వింటున్నప్పుడు. నాకుందండి, ఎవరితో నాకు విభేదాలు లేవండి, ఎవరి గురించి నాకు మనసులో చెడు అభిప్రాయాలు లేవండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళనండి, నేను ఎవరి ఏళ్ళలో తప్పు చేయలేదండి, నేనేం తప్పు చేయలేదండి, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు మాట్లాడాలి? సమాధానం పడు అంటే నేను రెడీ అండి సమాధానం పడ్డానికి, అక్కడ రావట్లేదు, నన్నేం చేయమంటారు? మరి ఎలాగుంది ఇది? ఏమంటే కరెక్ట్గా యాప్ట్గా ఉందిగా, మన మనసు అదే చెప్తుంది కదా. దేవుడి సన్నిధిలో ఉన్నారని మీ మనసు ఇదే చెప్తుంది. అవును, యేసుప్రభు దగ్గరికి వెళ్దాం. టైటిల్ ఇప్పుడు వస్తుంది. తప్పు చేయకపోయినా, సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గాలా? తగ్గువాడిని రక్షించు. మత్తయి సువార్తె 5వ అధ్యాయము. జాగ్రత్తగా చదవండి. ఇది మీరు చాలా సంవత్సరాల నుంచి చదివిన మాట. 22 జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22. నేను నీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు
విమర్శకు లోనగును. అసలు విషయం ఏంటంటే ఇక్కడ, ఒరే మిమ్మల్ని కలపడానికి నేను ప్రాణం పెట్టాను, నా ప్రాణ త్యాగంతో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పాపంలో ఉండి ఏవేవో భయంకరమైన నేరస్తులైన మీరందరూ సహోదరులయ్యారు నన్ను బట్టి, నా శిలువ త్యాగాన్ని బట్టి, నా ప్రాణాన్ని బట్టి. ఇలా ఒక్కటైన మీరు, జాగ్రత్తగా వినాలి ఇది, సహోదరులైన మీరు ఒకని మీద ఒకడు కోపపడటం కూడా నాకు ఇష్టం లేదు. అంతేనా? అంతేనా? మీకు అర్థమవుతుంది, ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తా, మీ ఇంట్లోకి వస్తున్నా. పెద్దోడు అస్తమాటు చిన్నోడి మీద అరిచేస్తున్నాడు, కరిచేస్తున్నాడు. అన్ని ఎలాగుంటుంది? ఏమంటాడు తండ్రి? ఏమంటాడు చెప్పండి? ఈ అరుపులేంట్రా, కేకలేంట్రా, చిన్నోడి మీద నీకు గొడవ ఏంట్రా? లేదా కొన్ని చోట్ల ఏంటంటే చిన్నోళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, పెద్దోడిని అరిచేస్తూ ఉంటారు. వీళ్ళు వెనకాల పుట్టి రుబాబు ఎక్కువ అండి చిన్నపిల్లలు. పెద్దోళ్ళు ఏదో అణిగిమనిగా అలాగ ఉంటారు పాపం. చిన్నోడు పెద్దోడిని రుబాబు చేస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఏంట్రా వాడు పుట్టింది ఎప్పుడు, నువ్వు పుట్టింది ఎప్పుడు, నువ్వు చేస్తున్నది ఏంటి, ఏంటి గొడవ ఏంటి, అంటే ఆడి మీదకి వెళ్ళిపోతున్నావేంటి, ఆడి కోపం వచ్చి ఒక్కటి వేసాడా నువ్వు మళ్ళీ కనపడవంటాడు కదండి పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు. అంటే ఒకే తండ్రి గర్భాన పుట్టిన పిల్లలు అరుచుకోకూడదు. మీరు చూడండి, వీళ్ళు చిన్నపిల్లలు ఎలా నాటకం వేస్తారంటే, తండ్రి ఉన్నప్పుడు వీళ్ళు అరుచుకోవాలంటే పక్క గదిలోకి వెళ్ళిపోయి సైలెంట్గా అరుచుకుని సైలెంట్గా కొట్టుకుని ఏం తెలియనట్టు బయటకు వస్తారు. మళ్ళీ ఇల్లులో జరిగేది ఇదే. ఎందుకంటే వీళ్ళు అరుచుకోవటం గట్టిగా డాడీ చెవులో పడితే, ఏయ్ ఏంట్రా అది గొడవ అంటాడు. డాడీ ఉన్నాడు, ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను ఈ సంగతి. పిల్లలు అనుకోరండి ఇలాగా. అంత డాడీ అలాగ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోగానే స్టార్ట్ అవుతుంది మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం ఇంట్లో. ఇది నచ్చదు తండ్రికి, ఇది నచ్చదు తండ్రికి, ఇది అసలు ఇష్టం లేదు. ఒరే నేను ఉన్నప్పుడు మీరు అరుచుకోవటం కానీ కరుచుకోవటం కానీ నాకు ఇష్టం లేదు, మీరిద్దరు అలా ప్రేమగా కలిసి ఉండాలా, ఒకడి నోట్లో ఒకడు ముద్దెట్టుకోవాలా అనుకుంటాడు ఈయన. ఎట్టుకుంటారు వాళ్ళు. చిన్నోడు కదరా, ఆడికి ఏదో తినిపించరంట, ఆడు చిన్నోడు నీకు అలా కనపడుతున్నాడు అంటాడు లోపల వీడు కదా. ఎగ్జాక్ట్ డాడీ మనసు అదండి, పిల్లల మనసు ఇదండి, కలవదండి. వీళ్ళ మనసు ఆయనతో కలవదు, ఆయన మనసు వీళ్ళతో కలవదు. పెద్దోడు కదరా ఎందుకు అలాగంటున్నావు అంటే, ఆడు పెద్దోడా, నువ్వు లేనప్పుడు ఏం చేస్తున్నావు నీకు ఏం తెలుసు అంటాడు. ఇటు చిన్నోడు పడదండి గొడవ. ఇదేమో తండ్రి చూసి తట్టుకోలేడండి, అలా డీలమోహంతో బయటికి వెళ్తాడు. ఏమరా ఇలాగ ఉన్నావంటే, ఏం చెప్పనరా చిన్నోడు పెద్దోడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సరే బాగోలేదండి, తండ్రి మనసు బాగోలేదు. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తుల వారు, సహోదరుడి మీద కోపపడు ప్రతి వాడు వెళ్ళిపోతాడురా, నరకానికి వెళ్ళిపోతాడురా. కారణం లేకుండా, అక్కడ పుట్టినోట్లో వన్నోడు కింద ఉంటుంది చదువుకోండి, నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సహోదరుడి మీద అరుస్తున్నావా, కోపడుతున్నావా, నిందలేస్తున్నావా, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా, తోసేస్తాడు దేవుడు నరకాగ్నికి. అంటే ఈ సమాధానము లేని జీవితాలు దేవుడికి నచ్చటం లేదు. దీనిని జాగ్రత్తగా వినండి, దీనిని మనకు అర్థం అవ్వడానికి ఒక స్థాయిలో చెప్తాడండి. ఇప్పుడు కింద ఎంత నువ్వు తగ్గించుకోవాలి అంటే, నీ సహోదరుని పట్ల, దేవుని నమ్మినవాడి పట్ల, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడి పట్ల నీ తగ్గింపు ఎంతగా ఉండాలో నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు కింద 23వ వచనం జాగ్రత్తగా చూడండి. 23వ వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగానే 3 సార్లు ఎందుకు అంటున్నానో మీకు ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఇది మనం చాలాసార్లు చదివాం, తెలిసిందే మీకు. ఇది ఏం చెప్పాడు చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. నీకు ఎవడి మీదైనా విభేదం ఉంటే అర్పణ అర్పిస్తున్నప్పుడు అది జ్ఞాపకం వస్తే, అంతేనా, అర్పణ అక్కడ విడిచిపెట్టేసి ముందు వెళ్ళి వాడితో సమాధానపడు, అప్పుడు వచ్చి అర్పణ అర్పించు. ఏమిటి మనమేం అర్పణలు అర్పించటం లేదు కదా. అర్పణలు ఎవరు అర్పించారు? పాత నిబంధనలో ఇశ్రాయేలు అర్పించారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు
శరీర సంబంధమైనవి, బాహ్య సంబంధమైన బలులు అర్పిస్తే, ఈరోజు క్రైస్తవుడు అర్పిస్తున్నవి ఆత్మ సంబంధమైన బలులు. మనం కూడా అర్పణలు ఇస్తున్నాం. ప్రసరణ ప్రసంగం అదే, నా గొంతు అర్పణ, నా జీవితం అర్పణ, నా దేహం అర్పణ. చూసారా, మనం ఇస్తున్న అర్పణలేంటి? మనం పడిన కష్టార్జితాన్ని, ధనాన్ని తీసుకొచ్చి ఇదిగో దేవుడికి ఇచ్చేస్తున్నాం. అర్పణ. ఇవి అర్పణలు కదా. అంటే ఓరల్గా మీకు అర్థం కావాలి అంటే, మీరు దేవుడి కొరకు జరిగిస్తున్న పనే మీకేంటి ఇప్పుడు? అర్పణ. మీరు దేవుడి కొరకు ఏం చేస్తున్నా అది మీరు దేవుడికి అర్పణలు ఇస్తున్నట్టే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అర్పణ అర్పిస్తున్నప్పుడు ఉదాహరణ కూడా చెప్తాను. దేవుడు ఏదో మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఏదో కుర్చీలు చదువుతున్నారు అనుకోండి, అది పని, అది అర్పణే. ఆ పని చేస్తున్నప్పుడు మీకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏంటి? ఎవరి మీదో మీకు విరోధం ఉంది అన్నప్పుడు కుర్చీలు వేయటం అక్కడ ఆపేసి మొదటెళ్ళి ఆడితో సమాధానపడి ఇద్దరు వచ్చి కుర్చీలు వేయండి. అంతేనా? ఇలాగ కదా మీకు అర్థమైంది ఇంతకాలం? అలాగేనా? అలాగే ఉందా అక్కడ? మళ్ళా చదువుతాను. స్త్రీలకు చెప్పానండి 2 వారాలు ఈ ఒక్క వచనం, 23 మళ్ళా చదువుతాను. మళ్ళా చదవండి, మీరు కూడా చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, అక్కడ పట్టుకొని ఒక పదం వచ్చింది ఇప్పుడు వెంటనే, నీ మీద నీ సహోదరునికి విరోధ భావము ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, నీకు అతని మీద ఏమీ లేదు, కానీ అతనికి నీ మీద విరోధ భావం ఉంది. ఇందాక నేను ఈ వచనంలోకి స్టార్ట్ అవ్వడానికి ముందే మీకు కూడా చెప్పాను. ఏమని? మనందరి హృదయాలు ఎలాగున్నాయంటే, నేను ఎవరితోనే నాకు విభేదాలు లేవండి, నేను ప్యూరిటీ అండి అని మీ హృదయం చెప్తుంది కదా. ఇప్పుడు దేవుడు దానికి ఏం చెప్తున్నాడంటే, నీకు ఎవడి మీద లేదు, కానీ వాడికి నీ మీద ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఎవరు లాగాలంట? దీన్ని కూడా ఎవడు ఒప్పుకోవాలంట? దీన్ని కూడా ఎవరు సరి చేయాలంటే ఇప్పుడు నువ్వే. నాకేం చేస్తావో తెలియదు, ఆడు నీతో మాట్లాడట్లేదు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఎలాగుంది ఇది? అసలు మన మనసు అంగీకరిస్తుంది చెప్పండి? మళ్ళా చదువుతాను చూడండి, మళ్ళా చదవండి వాక్యం, మళ్ళా చదవండి. నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉంది. నువ్వు మంచోడివే, నీ మీద నేను ఏ నేరం మోపట్లేదు, నువ్వు మంచోడివే, నువ్వు 100% 24 క్యారెక్టర్లు బంగారానివే. అర్థమైందా? నువ్వు మంచోడివే, నీ మీద ఆడుకుంది కనుక ఆడి దగ్గర కూడా నువ్వు వెళ్ళాలి. పరలోక రాజ్యంలో ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు. అనేక మంది ప్రవేశింపచూతురు కానీ వారి వలన. ఎందుకు? ఇలాంటి మాటలు హృదయానికి పట్టుకొని, నేను నాతో మాట్లాడకపోయినా ఆడి దగ్గరికి నేనే వెళ్ళాలా? వెళ్ళే మనసు నీకు ఉంటే, వెళ్ళే మనసు నీకు వస్తే వాడు దేవుని కుమారుడు. సమాధానపరిచేవారు ధన్యులు. నువ్వే వెళ్ళి సమాధానపరిచేరా. మీరిద్దరూ ఒకటవటం కదా నాకు కావాలి. నువ్వు తగ్గితే పోయిందే ఉంది. టైటిల్ ఇప్పుడు అర్థమైంది. నీ సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గు, వాటిని పట్టుకురా, వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్. నీ అర్పణ నాకొద్దు, నీ పని నాకొద్దు, నీవు ఇస్తున్నవేవి నాకొద్దు, మొదటని పట్టుకురా. ఏమండి, ఇది పాటించిన వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు? యేసు ప్రభు. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెతుకుతున్నాడంట. ఎవరైనా నువ్వు వస్తావు డాడీ దగ్గరికి, నువ్వు వస్తావు డాడీ దగ్గరికి, నువ్వు వస్తావు డాడీ. ఏమండి, ఆయన వచ్చాడా, మనం వెళ్ళామా? తగ్గించుకున్నాడా? తగ్గించుకున్నాడు. మనల్ని రక్షించడానికి ప్రభు తగ్గించుకున్నాడు. మీరు అవతల వాడిని రక్షించడానికి నా వల్ల ఏమైనా దూరం అయిపోయాడేమో. ఇక్కడ ఇంకో విషయం చెప్పనండి. నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఉంది అంటే, నువ్వు మంచోడువైనా నీకు తెలియకుండానే వాడికి నీకు మధ్యలో సైతాన్ని గ్యాప్ వేస్తుంది. అది నీకు తెలియదు. అది ఏం వేసిందో నీకు తెలీదు, వాడితో ఏం చెప్పిందో నీకు తెలీదు. వాడు నీకు దూరంగా ఉంటున్నాడు. పోయి క్షమించంటే ఒక మాట అయిపోదా? కరగడవాడు.
మరలా రాడా దేవుళ్ళకి. పట్టుకు రావడానికి నువ్వు తగ్గిపోరా, వాడిని తీసుకురావడానికి నువ్వు తగ్గిపోరా. అక్కడ దేవుడు మనసు మీరు గ్రహించండి, దేవుడు మనసు మీరు గ్రహించండి. నీ అర్పణను విడిచిపెట్టి అని ఉంది అక్కడ, ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? నువ్వు పని తర్వాత చేద్దుగానరా, నాకు ముందని పట్టుకురా, అంతేనా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇద్దరు కొడుకులు, పెద్దోడు చిన్నోడు, ట్రిప్పులు వేసుకుని తండ్రిని చూడడానికి వస్తున్నారు. ఈ నెల నువ్వు వెళ్ళరా, వచ్చే నెల నేను. ఈ నెల వీడు వచ్చాడు, మంచి బిర్యానీ, ఫ్రూట్స్, రకరకాల తినుబండారాలు అన్నీ పట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. అంతకుముందు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వచ్చేవారు, ఇద్దరు కలిసి పట్టుకొచ్చేవారు తండ్రికి. ఇప్పుడు ఒకడే వచ్చాడు, బిర్యానీ పట్టుకుని వచ్చాడు. డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, బిర్యానీ తిని అంటున్నాడు. తింటాడా? రాని చిన్నోడి కోసం ఏడుస్తాడా? మీరు చెప్పండి. బిర్యానీ మీద మనసు లేదురా, ఇద్దరు కలిసి వస్తే చూడాలని ఉంది. ఇప్పుడు నీకు తండ్రికి బిర్యానీ ఇష్టమా, ఇద్దరు కలవటం ఇష్టమా? కలవటం ఇష్టం. ఇప్పుడు నువ్వు అర్పించే అర్పణ ఇష్టమా దేవుడికి, మీరిద్దరూ సమాధాన పడటం ఇష్టమా? చూడండి ఎలాగుందో. నువ్వు మంచోడు వేరా, వాడేదో అపార్థం చేసుకుని నీకు దూరం అయిపోవడం. మీరిద్దరూ కలిసి నా కొరకు చేసిన పని జ్ఞాపకం వస్తుంది, మీరిద్దరూ కలిసి నా కొరకు పాడిన పాటలు జ్ఞాపకం వస్తాయి, మీరిద్దరూ కలిసి నా కొరకు చేసిన ఘనకార్యాలు జ్ఞాపకం వస్తాయి, మీరిద్దరు కలిసి చేసిన వాడికి జ్ఞాపకం వస్తున్నాయి. కలిసి ఉండాలి. ఇది తండ్రిగా నా మనసు. దానికోసం నువ్వే తగ్గిపోవు, నువ్వే ఇల్లాడి దగ్గరికి. నాకు అర్పణొద్దు, ఫస్ట్ ఆయన తీసుకురా, మీరిద్దరు కలవండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు చెప్తాను అసలు మాట వినండి. నువ్వు సమాధాన పరచటానికి ఏ త్యాగానికైనా సిద్ధపడిపో, ఏమైనా సరే నువ్వు పోగొట్టేసుకుంటానండి. ఇప్పుడు చెప్తాను, అలా చదువుకుంటా, మీరు చదువుకుంటా 38కి రండి. జాగ్రత్తగా చదవాలి. ఇవి కూడా మీరు ఎప్పటి నుంచో చదివేమో అర్థమైనా అనుకుంటున్నారు, ఇప్పుడు అర్థమవుతాయి అవన్నీ. 38 మత్తయి సువార్త 5:38, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము. నెక్స్ట్, ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఏమర్థం చెప్పండి? ఒకడొచ్చి నీ మీద వ్యాజ్యం వేశాడండి. వ్యాజ్యం అంటే గొడవ వేశాడు, కేసు వేశాడు. ఏంటి కేసు? ఆడేసుకున్న పై షర్ట్ నాదే అని కేసు వేశాడు. దేవుడు అంటున్నాడు, ఆడితో గొడవ వద్దురా, ఆడు షర్ట్ అడుగుతున్నాడు కదా, షర్ట్తో పాటు ప్యాంటు కూడా ఇచ్చే అంటున్నాడు. అదే అక్కడ వాడు ఏమడిగితే అది ఇచ్చేరా బాబు. వాడితో మాత్రం నీకు ఏముండకూడదు, వ్యాజ్యం ఉండకూడదు, గొడవ ఉండకూడదు, మీరు గొడవ పడకూడదు. పనికిరాని షట్ట కోసం గొడవ వద్దురా బాబు, వాడి దాడికి ఇచ్చే. ఇంకా ఆడి నీ మీద ప్రేమ పుట్టాలంటే, ఇంకా నువ్వు దేవుని కుమారుడు అని ఆడికి అర్థం అవ్వాలంటే, ఆడు షట్టే కదా అడుగుతున్నాడు. ఎవరి నాయన ప్యాంటు కూడా ఇచ్చేస్తాను రా, మన ఇద్దరి మధ్యలో గొడవ వద్దురా, మన ఇద్దరం కలిసి ఉందాంరా. ఎలాగుంది ఇది? ఏం తండ్రి అండి, ఏం మనసండి దేవుడిది. నువ్వు పోగొట్టుకోరా బాబు, నువ్వు పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మీ మధ్యలో గొడవ ఉండకూడదు. నువ్వు నష్టపోయినా పర్వాలేదు, వాడు నీకు దూరం అవ్వకూడదు. పోగొట్టుకోకండి. సహోదరులను పోగొట్టుకోకండి, సంపాదించుకోండి. మీరు నష్టపోయినా సంపాదించుకోండి. ఇంకోటి చెప్తాడు చూడండి. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని గోరిని ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చేమో. 2:41 చూడండి. ఒకడు మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు. ఎందుకు నువ్వు రానంటాడు, మళ్ళీ నీ గుడికి రానంటాడేమో. వాడు మైలు రమ్మంటున్నాడు, వాడితో పాటు నువ్వు వెళ్ళకపోతే నేను బుధవారం క్లాస్కి రాను అంటాడేమో, స్త్రీల మీటింగ్కి రాను అంటాడేమో, ఆరాధనకి రాను అంటాడేమో. ఒరే బాబు వద్దురాడే, ఆడు కూడా వెళ్ళరా, వెళ్ళి వాడు మైలు కాదురా 2 మైళ్ళు వస్తానరా, నువ్వు నాతో పాటు గుడికి వస్తావా, నువ్వు నాతో పాటు దేవుడి దగ్గరికి వస్తావా, మన ఇద్దరం కలిసి డాడీ దగ్గరికి వెళ్దామా. వాడిని పట్టికి రావడానికి నువ్వు త్యాగం చేయి, నీ అంగీ ఇచ్చేయి, నీ పై వస్త్రాన్ని ఇచ్చేయి. వాడు రమ్మంటే వాడితో పాటు వెళ్ళి అలసిపో తిరిగి.
నువ్వు అలిసిపో, నువ్వు కరిగిపో, నువ్వు నష్టపో, వాటిని సంపాదించు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్పాడు. సంపాదించడానికి ఆయన ఏం చేశాడు? ప్రాణమే పెట్టేస్తాను సంపాదించడానికి. మీకు చిన్నయ్యే చెప్తున్నాను, నాకు పెద్దది ఉంది. మీకు చిన్నయ్యే చెప్తున్నాను, నేను సంపాదించడానికి ఇది చేయరా అది చేయరా అని. నాకు పెద్దది ఉంది, నేను పెద్దది చేస్తాను సంపాదించడానికి. చావు. అందుకే 1 యోహాను 3:16 సహోదరుల నిమిత్తం తన ప్రాణమును పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదని మనము గ్రహించుకొనుచున్నాము. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ఏం చేయమన్నాడు? ప్రాణము పెట్ట బద్దులు. సరే, అంటే యేసుక్రీస్తుల వారి క్యారెక్టరే నీకు రావాలి. ఆయన సమాధానపరచడానికి ప్రాణం పెట్టేశాడు. తండ్రికి దగ్గర చేయడానికి ఎన్నో అష్ట కష్టాలు ఈ భూమి మీద పడ్డాడు. సహోదరుడిని సంపాదించటానికి, వాడిని పోగొట్టుకోకుండా నువ్వు నిలబెట్టుకోవడానికి నువ్వు ఈ త్యాగం చేస్తావు. నీ షర్ట్ ఇస్తావా, నీ అంగి ఇస్తావా, వాడితో పాటు వెళ్ళిపోతావా? వాడి కోసం ఏమైనా చేయి. వాడు మాత్రం నీకు దూరం అయిపోకుండా కాపాడు. బైబిల్ అండి. విభేదాలు వచ్చేవి ఇక్కడే కదండి, షర్ట్ల దగ్గర. ఇక్కడ షర్ట్ ప్యాంట్ అన్నాడు కానీ మీకు అర్థం కావడానికి ఆస్తులు సంపదలు ఇక్కడే కదండి గొడవలు వచ్చేవి. వద్దురా, వాడు అడిగితే ఇచ్చేయి, వాడితో మాత్రం నువ్వు సమాధానంగా ఉండు. చివరి మాట ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే ఈ మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయం అంతా కూడా పరలోకపు కన్నతండ్రి మనసు అయితే, ఆ మనసులో ఎక్కువగా మనకు చెప్తున్నది ఏంటంటే మీరు కలిసి ఉండండి, సమాధాన పడిపోండి. ఆ కింద మాటలు మీ అందరికీ తెలుసు. ఎక్కడ? 43 నుంచి నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. సహోదరుని కాదు, చివరికి నీ శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వాడి కొరకు నువ్వు, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. 47 మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణత. చూసారా? ఆయన తత్వం. ఆయన పిల్లలైతే ఇదిగో ఈ సమాధానం, అందరూ నా వాళ్ళే, వాడు నా శత్రువు అయినా దేవుని కుమారుడు కనుక వాడి కోసం ప్రార్థన చేస్తాను, వాడు బాగుండాలని కోరుకుంటాను. ఈ తత్వాలు దేవుడి పిల్లలకు రావాలంట. ఈరోజు పాఠం ఒకటేనండి, నువ్వు తప్పు చేయలేదు, కానీ వాడికి నీకు సంబంధం లేకుండానే వాడికి ఏదో విరోధ భావాన్ని సాతాను ఏర్పాటు చేసింది కనుక ఫస్ట్ నువ్వు వెళ్ళాడు దగ్గరికి. నీకు తెలిస్తే అన్నాడు అక్కడ, తెలిస్తే ఆ మాటను చూడండి అక్కడ, నీ సహోదరునికి నీ మీద విరోధ భావం ఏమైనదో కలదని ఆ అర్పణ అర్పిస్తున్నప్పుడు నీకు గనక తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకురా బాబు ఇలా పెట్టుకున్నావు నా మీద, వెళ్ళిపో, సమాధాన పడిపో. బైబిల్ అండి. కనుక ఇది కన్నతండ్రి మనసు, దేవుడు మనసు అండి. ఒకటిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అనురాగంగా ఉండాలి. నా పిల్లలైన వాళ్ళ మధ్యలోనే సమాధానం లేకపోతుంటే, ప్రారంభంలో చూపించాను ప్రకటన గ్రంథంలో క్రూర మృగం చేస్తున్న మారణ కాండ, యుద్ధం, దాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? ఇక్కడ దేవుళ్ళలోనికి వచ్చిన ఒక్కటైన సహోదరులే ఒక్కటగా లేకపోతే ఈ మారణ కాండను ఆపడానికి మన దగ్గర శక్తి ఎక్కడ ఉంటుంది? మీరు చెప్పండి. మనం ఒక్కటగా లేకపోతే మన దగ్గర శక్తి ఎక్కడ ఉంటుంది? తండ్రి చెప్పిన కథ, మీరు అందరూ కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వడు ఏమి చేయలేడు. మనం అందరము కలిసి ఉంటే ఇదిగో ఈ మారణకాండను కాస్తైనా ఆపుతాం. ఉంటే సైతాన్ని గడి చేస్తున్న మాయను కాస్తైనా ఆపుతాం. కనుక సహోదరుని పట్ల మనం తప్పు చేయకపోయినా దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వే వాడిని సంపాదించుకున్నట్టుగా వాడి విషయంలో తగ్గిపో. రోమపత్రిక చివరి మాటలు చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయము 9 నుంచి 16 వరకు జాగ్రత్తగా రాసుకోండి. రోమపత్రిక 9వ అధ్యాయము 12వ అధ్యాయము 9 నుంచి అండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమలో కపటం ఉండకూడదు, ప్రేమలో స్వార్థాలు ఉండకూడదు, ప్రేమలో అవసరతలు ఉండకూడదు. నిస్వార్థమైన దైవ ప్రేమ కలిగి ఉండాలి.
అది చెప్తున్నాడు ఇక్కడ. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై. చూసారా అలా బాగా చెప్తున్నాడు చూడండి. సహోదరులు ఎలా ఉండాలంట? ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకనిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదరులు ముక్కలవడానికి ప్రధాన సూత్రం ఇదే. అదే పట్టిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. నేను పాట బాగా పాడాను, నువ్వు బాగా పాడలేదు. నేనే ప్రార్థన బాగా చేశాను, నువ్వు బాగా చేయలేదు. నేనే ప్రసంగం బాగా చేశాను, నువ్వు బాగా చేయలేదు. నేను 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 గొప్ప, నేను గొప్ప కాదురా బాబు, అవతలోడు గొప్ప. నువ్వు చూసారా, ఘనత విషయంలో ఒకరిని ఒకడు ఏం చేయాలంట? గొప్పగా. మీరు బాగా చేశారండి, మీరు బాగా పాడారండి. గొప్పగా తండ్రి కొరకు వాడు గొప్పగా చేశాడు అని వాడు ప్రోత్సహించండి, పడగొట్టకండి. ఘనత విషయంలో ఒకరిని ఒకడు ఏం చేయాలంట? గొప్పగా ఎంచుకోనండి. తర్వాత చూడండి అసలు వింటాయి ఇప్పుడు. ఆసక్తి విషయంలో 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు నిరీక్షణ గలవారై సంతోషించుచు, ఆ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. తర్వాత పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఎన్ని చెప్తున్నాడు చూడండి. అంటే ఇద్దరి మధ్య మీ బాండింగ్, మీ ప్రేమ ఏర్పడడానికి ఇవన్నీ ఒకరికొకరు గొప్ప చేసుకోండి, ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వండి, ఒకరికొకరు అవసరాలు ఉంటే ఒకరి అవసరతలోకి ఒకరు వెళ్ళండి, మొత్తం మీద అందరూ కలిసి ఉండండి. ఇంకా కిందకి వెళ్ళేసరికి మంచివి చెప్తాడండి 13లో. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. 14 మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు. నాకే అంతా తెలుసు అనుకుంటే నీ మాయ, నీ ప్రమాదం. సరే, ఎంత బాగుందండి. నేను ఈ మాట చివరిలో ఎందుకు చదువుతాను తెలుసా? మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దని ఎందుకు చెప్తున్నాను తెలుసా? స్టార్టింగ్లో చెప్పిన మాట, నా హార్ట్ ప్యూర్గానే ఉంది, నేను బాగానే ఉన్నాను, ఎవరితోనూ నాకు ఏమీ లేవని అనుకుంటే నీ మీద వాడుకుందేమో. కనుక దేవుడి మాట కాస్త ఆలోచించు. వాడిని కూడా తీసుకురా బలిపీఠం దగ్గరికి, వాడిని కూడా అర్పణలు అర్పించే పనిలో పెట్టు, వాడిని కూడా దేవుడు పని చేయించు. వాడిని కూడా నా సన్నిధికి వచ్చి నీవు ఎలాగైతే పని చేస్తున్నావో వాడు కూడా అలాగే పని చేసేటట్టుగా వాడిని పురుగొల్పు. వాడిని నువ్వు 1 మైలు రమ్మంటే వాడితో కూడా నువ్వు 2 మైళ్ళు వెళ్ళిపో. అంటే వాడిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి, తండ్రిలో నిలబెట్టడానికి నువ్వే త్యాగమైనా చేయి అంటున్నాడు. ఎంత బాగుందండి. కనుక సహోదరుడు అనగానే మీరు ఒక్కటే జ్ఞాపకం రావాలి, ఎప్పుడు ఒక భయం ఉండాలి. సహోదరుడు అంటే ఏంటో భయం అంటే, పాత నిబంధనలో అభిషేకించబడిన వాళ్ళు ఉంటారు కొంతమంది, ప్రవక్త చేత అభిషేకించబడతారు వాళ్ళు. ఆ అభిషేకించబడిన రాజును ఎవరు చంపినా వీడు భయంకరమైన శిక్షకు పాత్రుడు. అందుకే సౌలు తరుముతున్న సౌలును చంపడానికి అనేక మార్లు దావీదుకి అవకాశం వచ్చిన దావీదు చంపాడా? చంపలేదండి. చంపకుండా ప్రతిసారి ఒక పదం వాడతాడు. ఏంటో తెలుసా? ఈయన నా ప్రభువు వలన అభిషేకించబడినవాడు అంటాడు. ఇది మాకెందుకండి ఇప్పుడు చెప్తున్నారు అంటున్నారా? పాత నిబంధనలో అభిషేకించబడిన వాళ్ళైతే కొత్త నిబంధన ప్రకారం అభిషేకించబడిన వాళ్ళంటే ఎవరో తెలుసా? బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు. వీళ్ళే అభిషేకింపబడిన వాళ్ళు. యోహాను గారు రాసిన పత్రిక మీరు చూడండి, చూపిస్తాను చివరి మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయానికి రండి. 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 20వ వచనం చదువుతున్నారు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు ఎవరంటే పరిశుద్ధిని వలన ఏం పొందారు? అభిషేకమా? అభిషేకం పొందిన వాళ్ళంతా బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే అభిషేకం పొందిన వాళ్ళ విషయంలో పాత నిబంధనలో రాజులు కానివ్వండి, మిగతా ప్రజలు కానివ్వండి, ఎంత భయంతో ఉన్నారో ఒకసారి పాత నిబంధన చదవండి. కొత్త నిబంధన ప్రకారం ఎవరిని మీరు ఏమన్నా సహోదరుడి మీద కోపపడినా వాడు అభిషేకింపబడినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు, క్రీస్తులోనికి నీవాలే క్రీస్తు తెచ్చుకున్నవాడు,
వాడి మీద నువ్వు కోప్పడితే అభిషేకించిన దేవుని మీద కోప్పడినట్టే. వాడు నువ్వు దూరం చేసుకోవటం అంటే వాడిని దేవుళ్ళలోనికి తెచ్చిన దేవుడిని దూరం చేసుకోవటమే. కనుక క్రైస్తవుల పట్ల, ముఖ్యంగా దేవుడి పనిలో కొనసాగుతున్న సహోదరుల పట్ల, ఎందుకంటే సహోదరుడు అనగానే మళ్ళీ బైబిల్లో లోతుల్లోకి వెళ్ళి మీరు ఆలోచిస్తే యేసుప్రభు ఎవరిని సహోదరులు అన్నాడు? ఎవరినన్నాడు? తల్లి సహోదరులు వచ్చేసారు యేసుప్రభుని చూడడానికి. అప్పుడు ఎవరిని చూపించాడు సహోదరులని? ఎవరి వైపు చేయి చాపాడు? శిష్యుల వైపు. ఇదిగో వీళ్ళే నా తల్లి, వీళ్ళే నాకు సహోదరులు. కారణం ఏంటంటే నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నాతో పాటు కష్టపడుతున్నారు, సువార్త పని చేస్తున్నారు. అలా పని చేస్తున్న ప్రతి వాడు మనకి సహోదరుడేనండి. వాడికి ఇవ్వబడిన కృప చొప్పున, వాడికి ఇవ్వబడిన పని చొప్పున వాడు కష్టపడుతున్నాడు. కనుక వాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సహోదరుడి విషయంలో జాగ్రత్త. దూరం చేసుకోకండి, కోప్పడకండి, వాడిని పోగొట్టుకోకండి. వాడితో మీరు సమాధాన పడిపోండి. ఇది పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసిది.